తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సంఘవి నిన్న మీడియాతో మాట్లాడటం జరిగింది. రాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి జరగకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా ఆయన తెలియజేశారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 8వ తేదీ వరకు కూడా భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశారు. గతంలో టికెట్లు టోకెన్ల జారీలో జరిగినటువంటి పొరపాట్లు, అప్పుడు జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, వీటికి సంబంధించి ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయటం జరిగిందని, వారు నివేదిక అందించినటువంటి విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, భక్తులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యాలు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ ఆయన మీడియాకి తెలియజేశారు.